సంగారెడ్డి జిల్లా పటంచెరువు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలను మెదక్ ఎంపీఎం రఘునందన్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, ఎస్పీ పంకజ్ పరితోష్, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాల నుంచి 380 మంది క్రీడాకారులు, 160 మంది ఫిజికల్ ట్రైనర్లు, సుమారు 2000 మంది హాజరు కాగా ఉత్సాహభరితంగా మైత్రి మైదానంలో కేరింతలతో క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. పుష్పగుచ్చంతో గౌరవ మోదీ ఎస్జీఎఫ్ సెక్రటరీ సంగారెడ్డి గారు స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా గౌరవనీయ కార్యక్రమ సభాధ్యక్షులు ఎమ్మెల్యే సార్ కూడా పుష్పగుచ్చం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. 29వ స్టేట్ లెవెల్ కబడ్డీ అండ్ వాలీబాల్ టోర్నమెంట్ 2025 సందర్భంగా ఆత్మీయ స్వాగతం అందిస్తున్నాం. స్థాయి 2025-26 సంవత్సరపు విధేయతతో క్రీడా నియమాలు మార్చ్ ఫాస్ట్ లో వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. మరి మన గౌరవ అతిథులు గౌరవందరం స్వీకరిస్తా ఉన్నారు. అదేవిధంగా వారు వందన సమర్పించడానికి వస్తా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మేనేజర్లు అందరికీ కూడా యూనివర్సిటీ కెప్టెన్ గా సేవ చేసే సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. శ్రీ నాగరాజు గారు కూడా వారు కూడా రాష్ట్రపతి పరేడ్ లో పాల్గొన్న సందర్భానికి అభినందనలు. అదేవిధంగా పేరు పేరున ప్రత్యేకత ఉన్నటువంటి అందరూ వ్యాయామ పీడితులందరికీ కూడా మరొకసారి అద్భుతం సృష్టించేటటువంటి సహకారం అందించేటువంటి స్థానం పీడినది. ఇరువురి భాగస్వామ్యతో శ్రీ హనుమంత్ రెడ్డి గారు రైల్వే కోచ్, అదేవిధంగా మైత్రి క్లబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవనీయ స్వేచ్ఛ విహంగం కోరుకునేటటువంటి ఎంఆర్ఓలు, ఎంఈఓలు, ఎండిఓ గారు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాన్ని విజయవంతకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడుస్తున్నటువంటి ఈ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సోదరులకు, గర్ల్స్ అకామిడేషన్ ఇక్కడే ఉన్నది, పూర్తి బందోబస్తులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న చర్యలకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే మన జిల్లాకు వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నందుకు అధికార యంత్రాంగానికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 69వ క్రీడోత్సవాల సందర్భంగా మన రాష్ట్రం, మన జిల్లాలో జరగడం అంత సంతోషకరం. దీన్ని పూర్తి స్థాయిలో ఇలా అఫీషియల్ రెఫరీస్ ఉంటారు, అబ్జర్వర్ ఉన్నారు. ఇక్కడ నుంచి అండర్ 17, 14 మనకు ఇండియా లెవెల్లో సెలెక్షన్ కావడానికి తరలి వచ్చినటువంటి క్రీడాకారులు, క్రీడాకారిణులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మేము ఒక టెంట్ కింద కూర్చున్నప్పుడు ఒక ఇద్దరు పీఈటీ మేడంలు చెప్పినారు, ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ
సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు పీఈటీలు చెప్పినారు. అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు, తిడుతున్నా మీరు మమ్మల్ని పొగుడుతున్నామా అని అడిగినారు. ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాలను ఎంకరేజ్ చేస్తున్నారంటేనే నిజంగా ఈ క్రీడోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని మైపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, భారతదేశంలో దాదాపు 150 కోట్ల జనాభా ఉంటుంది. ఏషియన్ క్రీడోత్సవాలైనా మంది బాధపడుతూ ఉంటాం. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో, కానీ నా దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది. ఆ టీవీలలో మెడల్ సంఖ్య తక్కువ పడుతూ ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తూ ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, చదివించాలనే విషయంలో ఎంత పట్టుదలతో ఉంటారో పిల్లలకి ఇష్టమైనటువంటి ఆటల పోటీల లోపల కూడా వాళ్ళని అంతే గొప్పగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే ఆ బిల్డింగ్ మీద చాలామంది క్రీడాకారుల పేర్లు కనబడతా ఉన్నాయి. మిల్కా సింగ్, మేరీ కోమ్, పీటీ ఉషా, ఇట్లా చాలామంది మన దేశ గౌరవాన్ని. స్పెక్టేటర్స్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దీస్ టైప్ ఆఫ్ ఈవెంట్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు show the skill of the talented players in Telangana, either in kabaddi or in volleyball. So from my side, I extend my congratulations and best wishes to all those players who are here to participate in this 3 days event. And also, I hope that this next 3 days will be very eventful. And from police department side, we'll provide full security and full cooperation for smooth conduct of this event. Thank you. దీనికి అధ్యక్ష వహిస్తున్న 10 erstwhile districts నుంచి ఇక్కడ స్టూడెంట్స్ కబడ్డీ అండ్ వాలీబాల్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 3 days అనేది వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అయిన డేస్. అండ్ దేర్ఫోర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోచెస్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి. మన సైడ్ నుంచి ఎంఈఓస్ అండ్ డిఓ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. అండ్ పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఈ 3 daysలో మీరు చూపించే స్కిల్, మీరు చూపించే టాలెంట్ వల్ల మీరు ఫ్యూచర్లో ఒక మంచి స్పోర్ట్స్మెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో మీరు రిప్రజెంట్ చేసుకుంటూ నేషనల్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అనేది కాదు, ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్కి, ఎడ్యుకేషన్కి అన్నింటిలో కూడా స్పోర్ట్స్ కోటా కింద కూడా మీకు ఇది లబ్ధి పొందడానికి ఉంటుంది. కాబట్టి మీరు ఒక మంచి స్కిల్తో అండ్ మంచి స్పోర్ట్స్మెన్షిప్తో ఈ 3 days ఇక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాను. I wish all of them a very best in these 3 days. Thank you.